ఒకసారి ఏంటి చేనేతకి సంబంధించి ఇక్కడ అసలు ఎలాంటి అవకాశాలు ఉంటున్నాయి? ఏంటి ఒకసారి చెప్తారా కొంచెం? అవకాశాలంటే ఏముందండి. చేనేత సంబంధించి అంటే ఏమి పథకాలు ఇమ్మనేది ఏం కోరుకోలేదండి. హ్మ్. ఏంటంటే చేనేత పరిశ్రమ బాగుంటే ఏదో మనం చేసుకునే పని వృత్తి కాబట్టి రూ. 10 వస్తాయని మేము ఆనందపడుతున్నాం. హ్మ్. చాలా మంది కుర్రోళ్ళున్నారండి. ఇప్పుడు మేముందంటే ఏ పనిలోకెళ్ళలేము. ఇది హ్మ్. చేయడానికి కూడా కొంచెం కష్టమండి. దాని మీద ఏముందండి ఎవరింట్లో చూసినాండి ఇవాళ రోజుని వృత్తిని వదిలేసి కుర్రోళ్ళు 500 వచ్చినా, 400 వచ్చినా రోజు బయటికి పంపేసుకుంటున్నారు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. అంటే బయటికెళ్ళినా కూడా ఇప్పుడు చదువుకున్న పిల్లలకి డిగ్రీలు చదువుకున్నోళ్ళకి ఉద్యోగాలు లేదండి ఉన్నాయి. మరి ఏం చేస్తాం దానికి మనం ఏం చెప్పలేం కదండి. మరి అది గవర్నమెంట్ వాళ్ళు చూసుకోవాలండి. వేళ రోజు ఉందండి. ఇంజినీరింగ్ చదివినోళ్ళు, ఆ బీటెక్‌లో ఈడేళ్ళు చదివిన కుర్రోళ్ళు ఉన్నారండి. ఏం చేస్తారండి ఇయాల ఏంటంటే ఇంటికాడ ఉంటే సోమరిపోతులా తయారవుతారు. కాయపోవటంలోనో, ఇందులోనో, అందులోనో ఏదో 5,000కి 10,000 జాయిన్ అవుతున్నారండి. ఏమన్నా 2 ఫ్యాక్టరీలు ఏమైనా కట్టినట్టున్నా చేసినా ఏదో కుర్రోళ్ళు కొంచెం అవకాశం వస్తదండి. ఆ సమస్య కూడా లేదండి ఇవాళ చెప్పాలంటే. హ్మ్. ఇంకా వాళ్ళ ఇంటికాడ ఉంటే తల్లిదండ్రులు చూసి బాధపడడం, ఆళ్ళని చూసి ఈళ్ళు బాధపడడం, ఈళ్ళని చూసి కుర్రోడిని చూసి ఈళ్ళు బాధపడడం అండి. దాని మీద ఏముందండి ఏ పరిశ్రమ లేని దాని మీద ఏం చేస్తారాళ్ళు? ఏదో చేసుకుంటే రూ. 10 వస్తాయి కదా! ఏది ఆలోచన లేకుండా ఏదో కాలక్షేపం వెళ్ళిపోద్దని కుర్రోళ్ళు చేసుకుంటున్నారండి. ఈ గవర్నమెంట్ ఉంటే బావుంటదనుకుంటున్నారా? మారితే బావుంటదనుకుంటున్నారా? అంటే బావుంటదనంటే ఖచ్చితంగా ఎలా చెప్పగలం సార్? దాన్ని బట్టి ఏం చెప్పలేం గదా! హ్మ్. ఇప్పుడు ఏదో చెప్పుకొని ఏం చేసినా పథకాలు ఇమ్మని ఎవరో అది చెప్తారు. పథకాల గురించి సమస్య కాదండి. హ్మ్. ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పుడు ప్రభుత్వాలు ఏం కాదండి. మాకు చేనేత పరిశ్రమ అండి రూ. 24,000 ఇచ్చారు 5 సంవత్సరాలు కాదంటలేదు ఇచ్చారు. హ్మ్. హ్మ్. మంచిదే అండి. పింఛన్ వస్తుందండి కాదంటలేదు. ఏంటంటే ఒక అభివృద్ధి పరంగా చదువుకున్న కుర్రోళ్ళున్నారండి ఈవేళ. వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈవేళ మీకు తెలుసండి. మాకు తెలీదు కానీ బయటకొచ్చి పెద్ద సమస్య ఏముందండి. అంటే మీరిప్పుడు మీకు తెలుసు. మగ్గాలకి సంబంధించి మీరెప్పుడో తరతరాలుగా మీకిది వృత్తి కిందొస్తుంది. అంతే అండి. మీ పిల్లలకి దీన్ని విద్యను నేర్పిస్తారా? లేదండి. పిల్లలు కూడా లేదండి ఇంకా. నేర్పించడానికి మాకు లేదండి ఈవేళ మాకే లేదండి. నాలుగుతో పిల్లల్ని నేర్పించే సుఖం ఏముందండి? దాన్ని నేర్పించే పరిస్థితి ఏం లేదండి. ఇప్పుడు అదే చెప్తున్నాను కదండీ కుర్రోళ్ళు ఉన్నారు కానీ ఏ కూలి పనికో చదువుకుంటే ఏ బట్టల షాపులోనో ఎందులోనో ఏదో చేసుకున్నారండి. కూలి పనికి పోతే 400, 300 ఇస్తున్నారు. ఇంకెవరు ఈ పరిశ్రమలో పెట్టి పని లేదండి ఇంక ఇది. మరి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఇక్కడ పోటీ చేస్తున్నారు. అంటే ఒక సీఎం క్యాండిడేట్‌గా అనుకుందాం పోనీ ఆయన్ని. ఆయన ఈసారి కాకపోతే నెక్స్ట్ సారి అయినా సరే. ఆయనేమంటున్నారంటే ఒక సిల్క్ సిటీ, సిల్క్ హబ్‌గా ఇక్కడ దీన్ని తీసుకొస్తాను. ఉప్పాడ బ్రాండ్ ఇప్పటికే తెలుసు. కాకపోతే ఒక హబ్ అనేది ఇక్కడ పెట్టి మార్కెటింగ్ అంతా కూడా ఇక్కడికొచ్చి చేసుకునేలా చేస్తాను. అలాంటప్పుడు ఏమన్నా మెరుగవుద్దంటారా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు? తప్పులేదు ఆయన పద్ధతిగా ఆయన చెప్పారండి తప్పులేదండి. ఏంటంటే అనుకో ఏదైనా ఆయన గెలిచినవో చేసినా ఏం అంతే పట్టించుకుంటే తప్పులేదండి అది. పరిశ్రమ ఏమైనా అభివృద్ధి చెందిందంటే తప్పేముంది చెప్పుకుంటామండి. ఆ నలుగురు కూడా చెప్పుకుంటారు కదండీ. అయ్యో! ఆయన వచ్చాడు, చేసాడు మనకు బావుందని చెప్పుకుంటాం తప్ప అంతకంటే చేసేదేం లేదు కదండీ మనం. అవును. అది వాళ్ళ దృష్టిలో ఉండాలండి అది. ఉన్నప్పుడు ఏముందండి జరిగితే మంచి చేశారని చెప్పుకుంటాం. హ్మ్. అంతే అండి. అందుకంటే ఏం మరి చేసేదేం ఏమన్నా లేదు. అవకాశం ఇస్తారా అంటున్నానంటే? అవకాశం అంటే ఏం చెప్తామండి ఒకళ్ళతో కూడిందేం కాదు కదండీ ఇది. ఆ! ఒకళ్ళతో కూడిందేం కాదు. ఏంటంటే అండి డబ్బుల సమస్య కాదండి. మెయిన్ ఏంటంటే అండి డబ్బులని కాదండి. మంచి వ్యక్తి వచ్చాడనుకోండి, మంచి జరిగిందంటే నలుగురు చెప్పుకుంటారు. ఈ కాకపోతే మళ్ళీ ఇటు కూడా చూస్తారండి. అవతల వ్యక్తిని చూస్తారు. అవును. అవును. కాబట్టి ఏంటంటే ఇప్పుడు జగన్ గారు కూడా ఏదో రూ. 10 పెట్టారు, చేశారు కాదనట్లేదు. ఆయన చేసిన తప్పేం కాదు అవును. చేశారు. అవును. ఏంటంటే అభివృద్ధి అన్నది శూన్యం అయిపోయిందండి. మెయిన్ అంటే అదండి. పథకాలు కాదు, అభివృద్ధి పనుండాలి. అదేండి పనుండాలండి. చేతి నిండా పనున్నప్పుడు చదువుకున్న కుర్రోళ్ళు ఉన్నారండి. సుఖం ఏందండి అందులో బీటెక్‌లో ఇంజినీరింగ్‌లో చదివిన కుర్రోళ్ళు ఏదో 4,000, 10,000కి చేసుకుంటే మాత్రం ఏం సుఖం ఉందండి. ఆళ్ళకి మాత్రం రేపన్న రోజున భవిష్యత్తు ఉండాలి కదా! ఆ భవిష్యత్తుని బట్టి చదువుకున్న కుర్రోళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలండి. మెయిన్ ఏంటంటే కావాల్సింది విద్య అండి, వైద్యం అండి. మెయిన్ అంతకంటే ఏం అక్కర్లేదండి. నాకు ఎరుగొచ్చిన కాడి నుంచి దగ్గర దగ్గర ఒక 12, 16 సంవత్సరాలు చేస్తున్నాను. ఈ వృత్తిలోనే చేస్తున్నాను. హ్మ్. కాదనట్లేదు. ఏదో నాకు వచ్చింది నాకు సరిపెట్టుకుంటున్నాం కాదనట్లేదండి. వృత్తి బావుందనుకోండి ఆ పని చేసుకుంటారు. ఏ గవర్నమెంట్ వచ్చినా చేసిందంటే చేశారని చెప్పుకుంటారండి. ఈయన పథకాలకే సరిపెట్టేది గానీ జగన్ గారి డబ్బంతా కూడా అభివృద్ధి అనేది ఎక్కడ లేదండి. ఒక రోడ్డు ఉందండి ఇవాళ మన పిఠాపురం గేట్ కింద లారీ ఆఫీస్ దాకా కూడా ఆ రోడ్డు ఎలాగుందండి ఇవాళ కూడాని. ఆళ్ళంటే ఏసీ కార్‌లో వస్తారు, ఏసీ కార్‌లో తిరుగుతారు. ఆళ్ళకి బాధ లేదండి. ఒక ఆటోలో ఎళ్ళాలంటే అండి ఆడోళ్ళేటి, మగోళ్ళేటి ఎలా పడితే అలా ఉంటున్నాయండి. ఎక్కడ చూసినా రోడ్డు మీరు ఇయాల అన్ని తిరుగుతారు. మేమంటే ఇక్కడే ఉంటామండి. అన్నీ కూడా అభివృద్ధి అన్నది లేదు కదండీ. మెయిన్ కావాల్సింది ఏంటంటే అండి రోడ్లు బాగుండి, ఏదో చేసుకునే పని బాటలు బాగుంటే రూ. 10 వస్తాయని మాకు ఆశ ఉంటదండి. అందుకంటే ఏముందండి ఎవరొచ్చినా మంచి చేశారనుకోండి, ఇయాల కాకపోతే రేపన్నా మళ్ళీ చూస్తారండి ఆ వ్యక్తిని. వదిలేయరు. వస్తే అంటే మంచి చేసే ప్రభుత్వం ఏదైనా ఏదన్నా అదే వస్తే అండి. బావుంటది. కావాల్సింది అంతే అండి. ఇప్పుడు జగన్ గారు రావడం బాధ లేదండి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు ఎవరన్నా బాధ లేదండి. చేసుకునే పని బాగుంటాయండి. రూ. 10 వస్తాయి. ఎవరన్నా ఆనందంగా మళ్ళీ రేపన్న రోజున కూడా మొగ్గు చూపుతారు కదా జనం అదే. కూడాని. రైట్. అదండి కావాల్సింది అంతకంటే ఏముందండి. రైట్. ఓ రూ. 10 సంపాదించేసుకునే సరి కాదండి. ఏముందండి నలుగురిలో ఉంటే మంచితనం ఉంటే అండి రేపన్నా ఆ మనిషిని వదిలేయరండి. ఎంతలా అని చూస్తారండి. రైట్. ప్రస్తుతానికైతే ఉందండి టాక్ జనాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది.
చాలా మట్టుకి. అంటే జగన్ గారు డబ్బులు ఇచ్చారు కదండి అంటారు. ఇచ్చారు కాదంటలేదండి. తిన్నామండి 10 రూపాయలు తిన్నాం. తిన్నా చెప్పుకోవాలండి. ఏంటంటే అభివృద్ధి శూన్యం అండి, అది కావాల్సింది. చదువుకున్న కుర్రోళ్ళు ఉన్నారు, ఎంత జనం ఉన్నారు మీకు తెలుసు. ఎంత జనం ఉన్నారని చదువుకున్న ఉద్యోగాలు ఏంటి వాళ్ళకి? ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ సచివాలయం అంటే ఆల్మోస్ట్ సంవత్సరానికి చదువుకున్న పిల్లలు 5 లక్షల మంది బయటకు వస్తున్నారంట. 5 సంవత్సరాలు అంటే 25 లక్షల మంది వచ్చారు. అంతకుముందు ఎంతమంది ఉన్నారండి? ఇంకా ఆల్మోస్ట్ ఉద్యోగాలు వాలంటీర్లు అంటున్నారు, సచివాలయం జాబులు. 5 జాబులు అండి, ఏమన్నా పర్మనెంట్ ఏమన్నా ఎంత చేస్తారు? వాలంటీర్లు ఉన్నారు, చేస్తున్నారండి. బాధైనా కష్టమని చేస్తున్నాడు. వాలంటీర్లు 5,000 అండి. ఇవాళ సచివాలయం ఉందండి, అది ఇంకా రెట్టింపు పెంచాడు. 18,000, 25 అంతా చేస్తారండి సచివాలయం వాళ్ళు. వాలంటీర్లు 5,000 తోటి అలా తిరుగుతున్నారండి ఆ కుర్రాళ్ళు. అలా చేస్తున్నారు. అలా ఏదో ఎలాగైతే రేపన్నా ఇస్తాడనో పెంచాడని చేస్తాడని చెప్పారు. చెప్పారండి? ఏ పథకాలు చెప్పారు? వాలంటీర్లు కూడా ఒక ఆఫర్ ఇచ్చారండి జగన్ గారు. మీరు ఇంటింటికి వెళ్ళి చెప్పి మన ప్రభుత్వాన్ని గెలిపించుకున్నట్టయితే మాకు ఎమ్మెల్యేలతో పని లేదు, ఎంపీలతో పని లేదు, వాలంటీర్లు తిరిగి చేసినట్టయితే 5,000కి 5,000 పెంచుతామని చెప్పి జగన్ గారు చెప్పుకొచ్చారు. దాని జగన్ తిరగడానికి లేదు, కానీ వాలంటీర్లకి లేదు కదా, ఆ ఛాయిస్ లేదు కదా, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అదండి పరిస్థితి. అయితే మార్పు వస్తే బాగుంటది అంటారు. ఏదైనా రావాలండి మార్పు ఉంది. ఎవరన్నా అండి మంచి చేసిన మనిషి వారు అదండి కావాల్సింది. అందుకంటే ఏమి కాదు. ఎవరు వచ్చినా మన పని బాటలు బాగుంటాయండి. పని బాటలు బాగున్నాయంటే ఏమి లేదండి. ఎవరు తమిళనాడు అంటారు, అక్కడ ఉందండి. ఇప్పుడు జయలలిత ఉండేదండి. కుర్రోళ్ళు స్కూల్ బ్యాగుల మీద, ఆంట్ల మీద, పోస్టుల మీద జయలలిత బొమ్మలు ఉండేవి. ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళకి అంచనా వేసుకున్నారండి. అవి మార్చాలంటే కొన్ని 100 కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు అవుతుందని వాళ్ళు మానేశారండి. ఇవాళ జగన్ గారు ఉన్నారండి. ఈ కరెంట్ స్తంభం మీద రంగులే ఆయన రంగులే, కోడిగుడ్డు మీద ఆయన రంగులే, ఎక్కడ చూసినా ఆయన. చంద్రబాబు నాయుడు గారు కట్టిన బిల్డింగ్లు ఉన్నాయండి, వాటికి ఏమన్నా రంగులు వేయించారు. ఏంటి సుఖం? ఎందుకంటే ఆ రంగులు ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారండి. ఒక మీటింగ్ పెడితే 50 రోజు ఎంత డబ్బు ఖర్చు పెడుతుందండి దానికి. ఆ రంగులు వేసుకుంటే ఏమొచ్చిందండి ఆయనకి? మంచి చేసినోడు ఎప్పుడన్నా చెప్పుకుంటారండి. పౌరుషాలకు పోకుండా ప్రజలకు మంచి చేసినోడు ఇవాళ కాదు రేపన్నా చూస్తారండి. అన్ని రంగులు ఎంత ఎక్కడ చూసినా రంగులేండి, వైసీపీ రంగులు తప్ప ఏం సుఖం ఉందండి? మంచి చేసినోడు ఎప్పుడు చెప్పుకుంటారు. అప్పుడు వచ్చే పోనా జగన్ చంద్రబాబు నాయుడు కట్టిన ఇల్లు అపార్ట్మెంట్లు ఇచ్చారండి? ఇవ్వలేదు. ఆయన పెయింట్లు వేయించుకున్నాడు. సుఖం ఏంటండి? ఆ పెయింట్లు అన్ని కూడా చెరపోల్సినాయి కానీ మళ్ళీ చెరిపించారు కదండి. ఇప్పుడు ఎందుకు వచ్చిందండి సుఖమే ఉంది? మంచి చేసి నలుగురిలో ఉంటే ఇవాళ కదా రేపని చూస్తారని ఆ వ్యక్తిని.